స్కూల్లో ఫ్రాక్, ఇంట్లో పంజాబ్ డ్రెస్, కాలేజీలో జీన్స్, బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు స్కర్ట్, అట్ లాస్ట్ మొగుడి ముందు చీర. వాళ్ళు ఏజ్ని బట్టి డ్రెస్ మార్చినట్టు బాయ్ ఫ్రెండ్ కూడా మారుస్తారు. మనమే జాగ్రత్త ఉండాలి మరి. ప్రేమలో పడకముందు మీసం, పడ్డాక క్లీన్ షేవ్, ఇద్దరు విడిపోయాక గెట్ డౌన్. ఇదంతా కామనే. మగువతో స్నేహం నీ బతుకు మందు బాటిల్తో సమాప్తం అని అప్పుడే చెప్పా. నువ్వు విన్నావా? ఎందుకైనా మంచిది స్టూలు, తాడు, ఫ్యాను లేకుండా చూసుకో. సరే అన్న. ఏమైంది? గర్ల్ ఫ్రెండ్ లేచిపోయింది. ఎవరితో? లక్షతో. డబ్బులతో ఉడాయించిన దాన్ని లేచిపోయింది అంటారు, జంపు జిలాని అంటారు. అది ఓకే కానీ ఇంతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ? ఓదారుస్తున్నారు. ఒకప్పుడు మొగుడు వదిలేశాడని భార్యను ఓదార్చేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందని బాయ్ ఫ్రెండ్ ఓదారుస్తున్నారు. అవునులే, ఓదార్పు యాత్రకున్నంత క్రేజ్ పల్లెవేలకి ఎక్కడదమ్మా? పోలీసులు వస్తున్నారంట. దేనికి? ఇంట్రాగేషన్. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the ఉడయ లీక్ చేసేది తట్టుకోలేకపోతున్నా. గడ్డం కూడా గీకోకుండా వచ్చి పలకరించాలా? మరి మేము కడుక్కోకుండా రాలా? వాళ్ళందరినీ కొంచెం పక్కకు జరిపాయా. గాలు రాక చెమటలు పడుతున్నాయి మొన్నడికి. అవి చెమటలు కావు సార్, కన్నీళ్ళు. ఓ, ఆల్రెడీ బకెట్ కూడా నిండిపోయిందా? రాయ్, ఒక ఛాయ్ చెప్పరా. సార్ చేంజ్ చేయమన్నా. నీ దగ్గర లేవా? లేవు సార్. ఇంతమంది ఉన్నారుగా, ఎవరినో అడిగి తీసుకా పో. రాయ్ సార్, నోట్ ఏమైనా ఇచ్చాననుకో, టిఫిన్ కూడా తీసుకొచ్చే. సరే సార్. చేంజ్ ఉందా? లేదు. పొన్ను నోట్ ఉందా? లేదుగా. నీ దగ్గర ఉందా? పొన్ను నీ దగ్గర? నువ్వైనా పర్స్ మర్చిపోయా. నిన్నెవడు అడిగాడరా? ఇట్స్ నాట్ ద మ్యాన్. 5 రూపీస్, 4 రూపీస్, 3 రూపీస్, 2 రూపీస్, 1 రూపీస్, 1 రూపీస్. ఎవరి దగ్గర లేవా? 4 రూపీస్, 3 రూపీస్, 2 రూపీస్, అట్లీస్ట్ 1 రూపీ. సార్, ఎవరి దగ్గర చిల్లర లేవంట. చిల్లర లేవా? లేవు 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 లేవు. ఎవరి దగ్గర లేవా? అందరి పాకెట్ చెక్ చేస్తా. ఎవరి పాకెట్ నుంచైనా రూపాయి బయటపడాలి. బొక్కలో వేసుకో. ఇప్పుడు చెప్పు నీ స్టోరీ. ఇంక్ బాటిల్లో ఇంకెంత ఇంపార్టెంటో, వైన్ బాటిల్లో వైన్ ఎంత ఇంపార్టెంటో, ఒక బాయ్కి కూడా. స్టోరీకి ముందు నీ క్యారెక్టర్ గురించి చెప్పు. నా క్యారెక్టర్ గురించి నేనెలా చెప్తా? అవును కదూ. పోనీ మీలో ఏమైనా చెప్పండి, ఎవరో ఒకరు. చెప్పండి. నేను చెప్తా. ఎవరు మీరు? నా పేరు అశ్విన్. ఈ క్యారెక్టర్ సృష్టించింది నేనే, ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. వీటి క్యారెక్టర్ ఎలాంటిదంటే
పాకెట్లో పర్సునా అందులో రూపాయి కూడా లేదని బిచ్చగాడిని బిచ్చమడుక్కునే పిచ్చప్పు పీపీ క్యారెక్టర్. ఓహో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పీపీ? పిచ్చ పిసినారి. ఓ, హలో హలో, ప్రీతి, ఎక్కడున్నావు? నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నా. అవునా, నేను సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నాను. నాకు 100 రీఛార్జ్ అయిపోయావు అర్జెంట్గా. నేను షాప్ దగ్గరే ఉన్నా, నేను చేయించేస్తాను. యా ఓకే, థ్యాంక్స్ రా. చలో బాయ్. పిచ్చిద్దాం మెసేజ్. దీని మమ్మీ ఇదేం చేస్తుంది ఇక్కడ? సినిమాకి వెళ్తే టికెట్స్ తీయడు, తీపించుకుంటాడు. 150 × 2. మల్టీప్లెక్స్లో టికెట్ 150 చేస్తారా? 50 కాదా? నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ రాకూడదు. గర్ల్ ఫ్రెండ్ బాగా ఆకలేస్తుందంటే బాగా ఆకలిస్తుందా? పరిగెడుతుంటావా? అస్సలు సిగ్గుపడకు, కావాల్సినంత తిను, కావాలంటే ఇంకోటి తెప్పించుకో. తిను అన్నా. బన్నెంత? 4 కోటిలో 3 రూపాయలేగా. దీనమ్మ, దీనికి 4 రూపాయలు పెట్టి బన్నిపించిన ఇంత పొగరా? అన్నా, బన్ పార్సల్. పార్సిలా? నాలుగు. 3 అన్నానుగా. సర్లే, 3.5 చేసుకో. అది సార్ వీడి క్యారెక్టర్. సేమ్ టు సేమ్ డిట్టో. కాపీయా? కంట్రోల్ సి కంట్రోల్ వియా? మధ్య ఈ డైరెక్టర్లు అందరూ కాపీ కొట్టేస్తున్నారు. కాపీ కొట్టి హిట్ కొట్టిన డైరెక్టర్స్, కాపీ కొట్టి కూడా ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్స్. ఇదే నా హెచ్చరిక. కాపీ కొట్టకుండా హిట్ కొట్టండి, టాప్ లో ఉంటారు. కాపీ కొట్టి హిట్ కొట్టారంటే త్వరలోనే మిమ్మల్ని హేట్ చేస్తారు మా టీవీ ఆడియన్స్. చెప్పరా, ఎక్కడి నుంచి చూసుకొట్టాడు కంట్రోల్ సి? మీ దగ్గర నుంచే సార్. మీరు కంట్రోల్ సి అయితే తను కంట్రోల్ వి. సేమ్ డిట్టో, మీ క్యారెక్టరే. ఇప్పుడు చెప్పు నీ స్టోరీ. ఇంకు బాటిల్లో ఇంకెంత ఇంపార్టెంటో, వైన్ బాటిల్లో వైన్ ఎంత ఇంపార్టెంటో, ఒక బాయ్కి గర్ల్ ఫ్రెండ్ కూడా అంతే ఇంపార్టెంట్. కొట్టుకునే వాళ్ళని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది, బాధ వేస్తుంది, కొంతమందికి అది కోపం కూడా వస్తుంది. కానీ అక్కడ ఒక అమ్మాయి మాత్రం తెగ ఎంజాయ్ చేస్తుంది. రపరపమని కొట్టుకుంటున్న కన్ను రెప్పని చూశా, ఎగురుతున్న జుట్టుని చేతులతో సరి చేసుకోవడం చూశా, విరుచుకున్న ఆ పెదవుల మీద చిరునవ్వుని చూశా. చూసింది చాలు, ముందర రోడ్డుని చూడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆమెను చూసి పడిపోయా. ఈ డెటాల్ రాసుకోండి. ఈ లవ్ లెటర్ తీసుకోండి. తిడుతుందనుకున్నా, కొడుతుందనుకున్నా, కానీ సిగ్గుపడింది. కట్ చేస్తే నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల. నీకు కరాటే వచ్చా? వచ్చా. కరాటేలో బ్లాక్ బెల్ట్ అంటూ ఒకటి ఉంటుంది తెలుసా? అది ఉంది నా దగ్గర. కోటిలో 30 రూపాయలు పెట్టుకున్నా, అది నాది.
సికింద్రాబాద్లో 50 రూపాయలు పెట్టుకున్నా. ఇది నాది. పండు బెల్ట్ చాలా బాగుందిరా. చాలు చాలు. అరే ఇదే లాస్ట్ మేడం. అవును, నువ్వు ఎవరితో అయినా ఫైటింగ్ చేసావా? ఫైటింగ్ చేసావా? ఇంకా 2 రన్సే అనే అయిపోతే అందరం కలిసి వెళ్ళిపోతాం. దించురా, తల దించు. ఏంట్రా కొడతావా? మీ ఇంటి దగ్గర కొట్టుకుందావా? పోనీ మా ఇంటి దగ్గర కొట్టుకుందావా? చెప్పరా. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి రా. కన్ఫ్యూజన్లో ఎక్కువ పోసేసుకుంటాడు. ఒక్కడిని కాదు 10 మందిని కింద పడేసి కొట్టా. అవును, ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? టైం వచ్చినప్పుడు చెప్తా. తొందరగా వెళ్ళు, లేట్ అయితే టికెట్స్ దొరకవు. నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళా. హాయ్. పక్కనే దగ్గుతున్న వాళ్ళ నాన్నని చూశా. ఏడుస్తున్న వాళ్ళ అమ్మని పలకరించా. నమస్తే ఆంటీ. బుద్ధిగా చదువుకుంటున్న వాళ్ళ తమ్ముడిని చూసి నవ్వా. వాళ్ళ నాన్న దగ్గప్పడానికి డాక్టర్ని, అమ్మ ఏడుపు తట్టుకోలేక ఇంటి సరుకులు, తమ్ముడికి సెక్స్ బుక్ బదులు ఫిజిక్స్ బుక్ కొనిచ్చా అప్పు చేసి. ఓ ఇదేనా అది మందు? అయితే నేను జంప్. థ్యాంక్స్ అన్నా. అన్నయ్య 25 సంవత్సరాలు బాగా పుట్టినట్టుంది నాకు. నువ్వు దేవుడు అయ్యా. 7 నుంచి పోయే ముందు క్వార్టర్ ముందు పైసలు ఇచ్చిపోవా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? 2 రోజుల నుంచి స్నానం లేదు సార్. వీడి పుణ్యమా అంటూ 2 బకెట్ల వాటర్ వచ్చాయి. థ్యాంక్స్. ఈ అపార్ట్మెంట్లో బోర్ లేదా? ఉంది, కానీ పని చేయట్లేదు. ఓ, వాటర్ ప్రాబ్లం అనమాట. సరే, ఆ తర్వాత ఏమైంది? మనం లవ్ చేసే అమ్మాయి ఒక రేంజ్లో ఉండాలి. దాని బ్యాక్గ్రౌండ్ యావరేజ్ ఉన్నా పర్లేదు అనుకుంటాం. కానీ పెళ్లి చేసుకునే అమ్మాయి యావరేజ్ ఉన్నా పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఓ రేంజ్లో ఉండాలని ఆ ఇన్సిడెంట్ తర్వాతే అర్థమైంది. ఇంకా నా వల్ల కాక బ్రేకప్ అని చెప్పడానికి థ్రోట్ క్లియర్ చేసుకొని, జుట్టు సరి చేసుకొని, కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఆ అమ్మాయి వైపు చూసా.
అయస్కాంతం లాంటి వాణ్ణి చిన్న స్మైల్తో ఆవిరైపోయేలా చేసింది. అమ్మాయిలు కోపంగా చూస్తే రావణాసుడు కూడా భయపడతాడు. అదే చిన్న స్మైల్ ఇస్తే పైనున్న దేవుడు కూడా కింద పడాల్సిందే. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. నా వెనకాల ఒకటి పడుతున్నాడు, లవ్ చేయమని చాలా విసిగిస్తున్నాడు. ఎవడాడు? అదిగో వాడే. చాలా బాధగా ఉంది. కోపంగా లేదా? కొట్టాలనుంది. అయితే కొట్టేయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? వెళ్ళి కొట్టు. వెళ్ళు. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. చూడు, నిన్ను కొట్టాలంటే నాకు మూడు రావాలి. నువ్వు హైట్ని బ్రతికిపోయావు, వెళ్ళిపో. కొట్టుకోవడానికి మూడేందుకు హైట్ ఎందుకురా? స్టామినా ఉంటే సరిపోదా? నా స్టామినా టెస్ట్ చేయడానికి నువ్వేమన్నా పెళ్ళానివా? చూడు, నాకు మూడు వచ్చిందంటే నీ పెళ్ళ ముండ మోయాల్సిందే. నాకు ఇంకా పెళ్లి కాలే. కొట్టుకుందాం పదరా. Dad, చూసి ఎలా కొట్టేనా? ఒక్కటే పంచ్. ఏమైంది? నేను ఇంటికి వెళ్ళలేను. ఇంకెవడైనా ఉన్నాడు అక్కడ? ఒక్కడు కాదు, 10 మంది ఉన్నారు. అప్పులోళ్ళు. అమ్మ నాన్న వాళ్ళు పెట్టే బాధలు భరించలేక ఏడుస్తుంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? క్యాష్ జాగ్రత్త. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫోన్ స్విచ్ ఆఫ్, ఇంటి ముందు పెద్ద తాళం. ఇంకానా? ఇంకేముంది? ఖేల్ ఖతం, దుకాన్ బంద్. నీతో కలిపి ఇప్పటికే ఆ అమ్మాయి ఖాతాలో 99 మంది అయ్యారు. బకరా, ఆ 100 బకరాగాడు ఎక్కడున్నాడో ఏంటో. ఆ అమ్మాయి ఫోటో, తన డీటెయిల్స్ తీసుకో. నువ్వు రేపు స్టేషన్కి వచ్చుకెళ్ళు, సరేనా? ఓకే సార్. ఏం పేర్రా? రాము సార్. రోజుకి ఎన్నిసార్లు? అవి కూడా లేవు. నవ్వురా బాబు. అన్ని మీరు బాటలు ఉన్నాయేం రా? వాడనేమంటా? తెచ్చుకున్నప్పుడల్లా వార్డెన్ క్వార్టర్స్తాం సార్. సార్ ఫోటో. సచిన్ టెండూల్కర్ 99 రన్స్ కొట్టిన తర్వాత 100 కొడతాడో లేదో డౌటే. కానీ ఈ అమ్మాయి మాత్రం పక్కా సెంచరీ చేస్తుంది, డౌటే లేదు. తొందరగా వెళ్ళు, లేకపోతే టికెట్స్ దొరకవు. ఓకే.